తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైల్ని స్వాధీనం చేసుకోబోతోంది. ఎప్పటికల్లా పూర్తవుతుంది ఈ యొక్క హక్కులు అనేవి కంప్లీట్ గా తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పటికీ రాబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో మెట్రో రైల్లో చాలా కొత్త మార్పులు అయితే చూడబోతున్నాము. కొన్ని ఏరియాస్ లో మెట్రో రైల్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో బాగా పాపులర్ ప్రాంతాలు, బాగా కిక్కిరిసిపోయిన ప్రజలతో కిక్కిరిసిపోయిన ప్రాంతాల్లో ఈసారి మెట్రో రైల్ అనేది ఎక్స్టెండ్ అవుతోంది. పటాన్ చెరువుకి ఇప్పుడు వరకు ఉన్నది మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వైపే ఒక లైన్ మనం చూసుకుంటే బ్లూ లైన్. ఆ బ్లూ లైన్ ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం లాస్ట్ స్టాప్ గా మార్చబోతున్నారు. అండ్ దాంతో పాటు మియాపూర్ నుంచి పటాన్ చెరువుకి మార్చబోతున్నారు అని కూడా మనకు తెలుస్తుంది. ఇటువైపు కూడా గచ్చిబౌలి నుంచి నానక్రామ్గూడ వరకు కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. మనం ఏదైతే రాయదుర్గ్ నుంచి గచ్చిబౌలి నుంచి నానక్రామ్గూడ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా మనం మెట్రో రైల్ అనేది చూడబోతున్నాము. అండ్ ఇటువంటి ప్రక్రియని టేక్ ఓవర్ చేసిన మన తెలంగాణ ప్రభుత్వం ఈ మార్చి 31లోగా L&T వాళ్ళతో ఉన్న ఆ సంబంధాలు ఏవైతే ఉన్నాయో మెట్రో రైల్ మీద, ఆ సంబంధాలన్నిటినీ కంప్లీట్ గా ఆ యొక్క బకాయాలు ఏవైతే L&T వాళ్ళకి చెల్లించాలో ఆ చెల్లించే హక్కులు అండ్ ఆ మనీ ఏవైతే ఉన్నా బాకీ ఏదైతే ఉందో ఆ బాకీ కంప్లీట్ గా తీర్చేసి 31 మార్చి 31లోగా కంప్లీట్ గా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క మెట్రో రైల్ ని టేక్ ఓవర్ చేయబోతున్నారు. అండ్ ఇదంతా మనకు తెలిసిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నెల 23న జరిగే క్యాబినెట్ మీటింగ్ లో ఈ యొక్క ఇష్యూ గురించి, ఈ యొక్క మెట్రో రైల్ గురించి చర్చించబోతున్నారు. కంప్లీట్ గా ఒక ఫైనల్ డెసిషన్ అయితే రాబోతోందని కూడా ఇప్పుడు వచ్చిన తాజా న్యూస్ ద్వారా మనకైతే తెలుస్తుంది. అండ్ దాంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్స్ వాళ్ళకి ఒక లీగల్ అండ్ కంప్లీట్ గా ఆ యొక్క ఢిల్లీ మెట్రో రైల్ ని డిజైన్ చేశారో ఆ డిజైన్ కి కంప్లీట్ గా లీగల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో IDBI బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ తో సంబంధం కుదుర్చుకొని ఈ యొక్క L&T మెట్రో రైల్ ని కంప్లీట్ గా తెలంగాణకి మార్పించుకోవడానికి వాళ్ళ యొక్క సహాయం అయితే తీసుకున్నారు. అండ్ వాళ్ళు కంప్లీట్ గా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా కంప్లీట్ గా లీగల్ ఫార్మాట్ లో ఈ మెట్రో రైల్ అనేది తెలంగాణ ప్రభుత్వానికి రావడానికి IDBI వాళ్ళు చాలా ఉత్తిష్టంగా కంప్లీట్ గా L&T వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఆ పేపర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్ గా క్షుణ్ణంగా స్టడీ చేస్తూ ఈ యొక్క మెట్రో రైల్ ని కంప్లీట్ గా తెలంగాణ వాళ్ళకి అప్పచెప్పబోతున్నారని కూడా తెలుస్తుంది. అండ్ L&T HMRL మధ్య ఉన్న ఏవైతే బకాయాలు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలో ఆ చెల్లించే యొక్క డబ్బులు కావచ్చు లేకపోతే హక్కులు కావచ్చు, ఆ రెండు కంప్లీట్ గా తెలంగాణ ప్రభుత్వం అనేది మార్చి 31లోగా కంప్లీట్ చేసేసి ఈ యొక్క 2026లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేసి ఈ ఎక్స్టెండెడ్ మెట్రో స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వివిధ ప్రాంతాల్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు పటాన్ చెరువు కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అటువైపు చూసుకుంటే నాగోల్ నుంచి ఇంకా ఎక్స్టెన్షన్, ఉప్పల్ నుంచి ఇంకా ఎక్స్టెన్షన్ ఉంది. అండ్ ఇటువైపు చింతల వైపుగా కూడా బాల్నగర్ వై జంక్షన్ దగ్గర నుంచి బాల్నగర్ మనం చూసుకుంటే మూసాపేటు ఆ లైన్ కాకుండా ఇంకొక వై లైన్ ఇంకోటి ఉంటుంది కదా సికింద్రాబాద్కి, ఇటువైపు నుంచి కూడా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ చింతల్ వైజ్ గా కూడా రాబోతున్నాయి అని కూడా మనకు తెలుస్తుంది. కొన్ని ఇంకా హైదరాబాద్ కంప్లీట్ గా సరౌండెడ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని తెలంగాణ ప్రభుత్వం అనేది టేక్ ఓవర్ చేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు. అండ్ ఇదొక పెద్ద అడుగు అని చెప్పుకోవచ్చు, పెద్ద ఫుడ్ స్టెప్ అనుకోవచ్చు ఈ యొక్క మెట్రో రైల్ టేక్ ఓవర్ అనేది. సో ఈ మెట్రో రైల్ టేక్ ఓవర్ లో కంప్లీట్ గా IDBI వాళ్ళు లీగల్ యాక్టివిటీస్ కి కంప్లీట్ గా ఎటువంటి సంకోచం రాకుండా, ఫ్యూచర్ లో ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా కంప్లీట్ గా దాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి తెలంగాణ ప్రభుత్వం పేరు మీద ఈ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ L&T వాళ్ళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మెట్రో రైల్ ని కంప్లీట్ గా తెలంగాణ ప్రభుత్వానికి స్వాధీనం చేస్తుందని కూడా తెలుస్తుంది. మార్చి 31లోగా ఇది కంప్లీట్ గా పూర్తయిపోతుంది ఈ ప్రాసెస్. అండ్ దాని తర్వాత మనం కొత్త స్టేషన్స్ చూడొచ్చు. అండ్ కంప్లీట్ గా ఇది కూడా TGS RTC ఏదైతే ఉందో లేకపోతే లోకల్ ట్రైన్స్ అది సెంట్రల్ కాబట్టి మన TGS RTCలో బస్సులు ఏవైతే ఉన్నాయో అలాగే మెట్రో కూడా కంప్లీట్ గా తెలంగాణ ప్రభుత్వందే. ఇది కూడా TGS మెట్రో రైల్ అని కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలంగాణ స్టేట్ మెట్రో రైల్ అని కూడా ఈసారి L&T మెట్రో రైల్ అని రాదు. అండ్ L&T వాళ్ళు కంప్లీట్ గా
టేక్ ఓవర్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్. కానీ వాళ్ళకు ఉండే ఏదైతే అప్పులు డబ్బులు బాకీలు ఏవైతే ఉన్నాయో ఆ బాకీలు కంప్లీట్ గా తెలంగాణ గవర్నమెంట్ ఈ యొక్క నెల 23న చర్చించి క్యాబినెట్ మీటింగ్ లో చర్చించి వాళ్ళ యొక్క ఆ బకాయిలని కంప్లీట్ గా తీర్చేయబోతోందని కూడా తెలుస్తోంది. సో ఇవి మెట్రో రైల్లో జరిగిన కొత్త మార్పులు. దీని గురించి మీరేమంటారు? ఇంకెన్ని స్టేషన్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది మీ పాయింట్ ఏంటో ఖచ్చితంగా కిందైతే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.